బిగ్ బాస్ సీజన్ 8 12వ వారం ముగియబోతుంది. అయితే ఇందులో భాగంగానే హోస్ట్ నాగార్జున గారు వచ్చి అందరి హౌస్‌మేట్స్‌ని పలకరిస్తారు. ఇక నిఖిల్ దగ్గరికి వచ్చి "ఏం నిఖిల్ ఎలా ఉన్నావు?" అనగానే ఇక నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ ఉండగా "ఏమైంది నిఖిల్? ఎందుకంత డల్‌గా ఉన్నావు?" అని చెప్పి నాగార్జున గారైతే అడుగుతారు. ఇక నిఖిల్ అయితే "సార్, మొన్న నామినేషన్‌లో నా వాళ్ళనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు. నా వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అది బాధగా ఉంది సార్. సీత వచ్చి నేను అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నానని చెప్పి వాళ్ళ వల్ల నా గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకోనని చెప్పి అంది. నేను దాన్ని ఎప్పుడు తీసుకోలేకపోతున్నాను సార్" అని చెప్పి నిఖిల్ అయితే అంటూ ఉంటాడు. ఎప్పుడు ఎవరిని నేను ట్రాప్ చేయలేదు సార్. అందరితో మంచిగుండి, అందరి గేమ్‌ని ఎంకరేజ్ చేస్తూ, అందరి గేమ్‌లతో ఆడుతూ, నా గేమ్ నేను ఆడుకొని వచ్చాను తప్ప, ఎవరిని ట్రాప్ చేయాలనుకోలేదు. నా వాళ్ళే నన్ను ఇలా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను సార్ అని చెప్పి, నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు నాగార్జున దగ్గర. ఇక నాగార్జున సార్ అయితే, "ఏంటి నిఖిల్, నువ్వు అందరికీ చెప్తావు. నువ్వెందుకు ఈరోజు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? ఎంత కష్టపడితే ఈ స్టేజ్‌కొచ్చావు. బిగ్ బాస్ అనేది ఒక అవకాశం. ఆ అవకాశం పదే పదే అందరికీ రాదు. నీకు వచ్చింది. దీన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకోవాలి. బయట ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనుకుంటే నీకెందుకు చెప్పు" అని చెప్పి నాగార్జున అయితే అంటూ ఉంటారు నిఖిల్‌తో. ఇక నిఖిల్ అయితే "సార్, గౌతమ్ కూడా ఊరికే గ్రూప్ గేమ్ అంటూ స్టేట్మెంట్‌లయితే ఇస్తూ ఉన్నాడు" అని చెప్పేసి అనగానే ఇంకా "ఏం గౌతమ్, నీకు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందా?" అని చెప్పేసి అనగానే ఇంకా గౌతమ్ నించొని "అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది" అని చెప్పేసి అనగానే "నువ్వు అనుకుంటే సరిపోదు గౌతమ్. బయట ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. అది సరేలే, తర్వాత చూద్దాం. నీ పని నువ్వు కూర్చో" అని చెప్పేసి కూర్చోబెట్టేస్తారు నాగార్జున గారు. ఇక నాగార్జున గారైతే నిఖిల్‌తో "నీకొక్కటే చెప్తున్నాను నిఖిల్, నువ్వు వీళ్ళేమనుకుంటున్నారా, వాళ్ళేమనుకుంటున్నారా ఆలోచించకు. ఇంకా కొద్ది రోజులుంది. ఇంకా 3 వారాలే ఉంది. బయట వాళ్ళకి తెలుసు నువ్వేంటన్నది. నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చెయి" అని చెప్పేసి అనగానే "తప్పకుండా సార్" అని చెప్పి నిఖిల్ అంటూ ఇంకా నాగార్జున అయితే నిఖిల్‌నైతే సేవ్ చేస్తారు. ఇక నిఖిల్ అయితే అందరికీ థాంక్స్ చెప్తూ కూర్చుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్